ఎంత పెద్ద పదవులున్నా, ఎంతమందికి లీడర్ అయినా గాని, ఎమోషన్‌లయితే ఎక్కువనో, తక్కువనో పక్కా ఉంటాయి గదా! మందిలున్నాం గదా అని మనసులున్న ప్రేమనో, బాధనో ఎంతసేపని ఆపుతారు చెప్పుర్రి? ఒకసారి గాకున్నా ఒకసారన్నా బయటికొస్తుంటది. అచ్చం ఇగో గిట్ల. జీవితంలో ఎంత ఎదిగినా ఏ స్థాయికి పోయినా గానీ కన్నోళ్ళని వెనక నిలబడ్డోళ్ళని ముంగటికి నడిపించినోళ్ళని అస్సలు మరవద్దంటారు. అగో ఆ మాటను పాటించుడే కాదు, ఆప్యాయతను ఆపుకోలేక ఇట్లా మంది ముందల్నే ఏడిచిండు కూడా ఈ ఎమ్మెల్యే సాబు. గ్లాస గుర్తు తరపున బంపర్ మెజార్టీతో గెలిచినందుకు జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సార్కు అక్కడ అభిమానులు కార్యకర్తలు అభినందన సభ పెట్టి సప్పట్లు కొట్టి సన్మానం చేసిర్రు. ఇక ఆడ మాట్లాడుకుంటా మాట మీద మాట వచ్చి ఇలా ఈ స్థాయిలు ఉన్నా అంటే మా నాయన కూడా కారణము, ఇలువలతో రాజకీయం చేస్తున్నానంటే మా నాయన చెప్పిన మాటలే అనుకుంటా అని యాడ్ చేసుకొని ఇట్లా ఎమోషన్ అయిండు. ముఖ్యంగా చెప్పబోతుంది ఏంటంటే ఒక ఆర్టీసీ డ్రైవర్ కొడుకు ఈ ఊరు ఎమ్మెల్యే. మా నాన్నగారు నాకు కష్టపడతాం నేర్పాడు, నిజాయితీగా ఉండడం నేర్పాడు. నేను అదే పాటించాను, అబద్ధం ఆడకుండా ఉండడం, ఎవరికైనా మాటిస్తే చంపేసిన నిలబడతాం. ఇలాంటివన్నీ నాలో మా నాన్నగారు నాకు ఇచ్చిన మంచి లక్షణాలుగా ఆయన నాకు ఆశివ్వలేదు, బాధ్యతలు ఇచ్చారు. ఆ బాధ్యతలు స్వీకరించి నేను ఈ స్థాయికి వచ్చి మీ అందరి ముందు నిలబడగలిగే స్థాయిని ఇచ్చిన మా నాన్నగారికి ఇవాళ రేపు 10వ 11 సంపాదించగానే కన్నులను కానకుండా కాళ్ళతో దానేటోళ్ళు ఎంతమంది లేరు. అసొంటిది ఎమ్మెల్యే అయ్యి ఎందరికో పనులు చేసి పెట్టే పవర్ వచ్చిందంటే అది నాయన నేర్పిన బుద్ధి, ఆయన దీవెనార్తులను యాద్ చేసుకుంటూ ఏడిచిందంటే సారు కల నాయనంటే ఎంత పాయరమో అని అనుకోబట్టిరటే ఈ ముచ్చట చూసినోళ్ళుగా. ఏమంటే ఏపీకి డిప్యూటీ సీఎం అయ్యిండు. అప్పటి సంది పవన్ సారు తింటందుకు కూడా తీరిక లేకుండా బిజీగా ఉంటుండు పాపం. ఓ దిక్కు దీక్షలున్నా గాని ఇంకో దిక్కు పాలనని పరుగులు పెట్టిస్తుండు. ఆయన శాఖల మీద రికాం లేకుండా రివ్యూలు చేస్తుండు. గిసువంటి టైంలో కూడా ఇగో గీ బుడ్డ ఫ్యాన్ మీద ఎంత పాయరం చూయించిండు, చూస్తే మీరు కూడా మురిసిపోతారు. పవన్ కళ్యాణ్ కు ఫ్యాన్స్ కాదు భక్తులు ఉంటారని ఎలివేషన్లు ఇచ్చుకుంటుంటారు జన సైనికులు. ఏది తేడా లేకుండా అంగన్వాడీ పిల్లల కాంచి 60 ఏళ్ల దాకా హార్డ్ కోర్ ఫ్యాన్లు ఉంటారని సోషల్ మీడియాలో పోస్టులు వేస్తుంటారు. అదే అభిమానంతో మొత్తానికి ఏపీ డిప్యూటీ సీఎం కూడా అయింది పవన్. ఇక పని మీద కాన్వాయ్ వేసుకొని ఉప్పాడకపోతుంటే తొవ్వలి పోరగాడు ఇంటి ముంగట జనసేన జెండా పట్టుకొని కానొచ్చే వరకలా పవన్ ఎంబటే కారు ఆపి ఆ బుడ్డోని దగ్గరకు తీసుకున్నాడు. అరే పవన్ వచ్చిండ్రా అనుకుంటా చుట్టుపట్టు ఉన్నోళ్ళు కూడా ఉరికొచ్చిర్రు. అయితే ఇంటోళ్ళంతా పవన్ అంటే పడి చచ్చిపోయేంత వీరాభిమానులట. ఎన్నటి సందో పవన్ దగ్గరికి వెళ్ళి చూడాలని ఆ పిల్లగాని కూడా మస్తు కోరికనట. చూస్తే చాలు అనుకుంటే ఏకంగా దిగి దగ్గర తీసుకునే వరకలా పోరగాడు పొట్టు పొట్టు కుసైతున్నాడు. ఇలాంటి సీసీ కెమెరాలు రికార్డ్ అయిన వీడియోని కట్ చేసి సోషల్ మీడియాలో పెట్టే వరకలా పవన్ కాన్వాయ్ కంటే స్పీడ్ గా తిరుగుతుంది ఈ ముచ్చట. ఆ డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఉప్పాడ వైపుగా వెళ్తుండగా మా అబ్బాయి అక్కడ ఫ్లాగ్ వేవ్ చేస్తుండగా ఆపి మా అబ్బాయిని విష్ చేశారు. ఇది చాలా హ్యాపీ ఫీల్ అయిన. వాడు ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ గారితో ఫోటో తీయించుకోవాలనుకున్నది అన్ఎక్స్పెక్టెడ్గా ఆయన ఆపటం ప్లస్ వాడిని కౌగిలించుకుంటాం ఆల్ ది బెస్ట్ చెప్పడం జరిగింది. నేను దీనికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను.